ప్రతి విషయంలోనూ కూడా 3 స్థాయిలు ఉంటాయి. భౌతిక స్థాయి, మానసిక స్థాయి, నైతిక, ఆధ్యాత్మిక స్థాయి. నైతిక స్థాయిని నేను ఆధ్యాత్మిక స్థాయితో కలిపేశాను. గమనించండి. నైతికత లేనిదే ఆధ్యాత్మికత ఉండదని నొక్కి చెప్పడానికే ఈ రెండిటిని కలిపేశాను. బాలాజీ దీన్ని మొట్టమొదటగా చెప్పారు. మనం చేసే ప్రతి పనిలోనూ ఈ 3 స్థాయిలు ఉంటాయి. తినటం కానియండి, వైవాహిక జీవితం కానియండి, లేక ఆధ్యాత్మిక జీవనం కానియండి. భౌతిక సంతృప్తి కోసం అతిగా తినవచ్చు. ఆరోగ్య నిమిత్తమై తెలివిగా తినవచ్చు. ఆధ్యాత్మికంగా గురుదేవుల నిరంతర స్మరణలో మనం తింటున్నదేమిటో కూడా తెలియకుండా తినవచ్చు. మీ ముందు ఉంచిన దాన్ని ప్రేమతో భుజించండి అని మన నియమాలలోని ఒక నియమం అంటుంది. ఆహారం కేవలం భౌతికమైనదని అనుకోవటం పొరపాటు. ఆహారం పట్ల మనకున్న భౌతిక వైఖరే దానిని భౌతికంగా తయారు చేస్తున్నది. మహాత్ములు అతి తక్కువ ఆహారంతో కొన్ని సంవత్సరాల తరబడి ఉండగలుగుతారు. ఇది మీకు తెలిసిందే. అందుచేత నిజానికి కేవలం దానిలో ఉన్న భౌతికపరమైన వస్తువు ముఖ్యం కాదు. ఏ దృక్పథంతో మనం దానిని తింటున్నాం అన్నది ముఖ్యం.